హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్న వదిలేస్తానా, ఎపిసోడ్ 166. మేమిప్పుడే రావడం లేదు కానీ మీరు వచ్చేయండి అంకుల్. ఇక్కడ ప్రశాంతంగా 4 రోజులుందరు. తర్వాత అందరం కలిసి వెళ్ళిపోదాం. రుద్ర శివాలీలు కూడా రమ్మని చెప్పండి. రుద్ర ఫోన్ తీస్తే నేనే చెప్తాను అన్నాడు కళ్యాణ్. వాళ్ళంతా బాగున్నారు. అక్కడికి వస్తున్నారని ప్రతాప్ గారు చెప్పడంతో సురేఖకి అప్పటిదాకా ఉన్న ఆందోళన పోయి హ్యాపీగా, బాబాయ్ అత్తేని కూడా తీసుకురండి, ఆవిడొక్కరే అక్కడేం చేస్తారు అంటూ భవానీ కోసం చెప్పింది సురేఖ. అలాగే రేఖ, పిల్లలు జాగ్రత్త, ఏదైనా కావాలంటే చెప్పండి తీసుకొస్తాం అని అడిగారాయన. ఏం వద్దంకుల్, ఇక్కడ అన్నీ దొరుకుతాయి, మీరు రండి చాలు. ఎప్పుడు స్టార్ట్ అయ్యేది ముందుగా ఫోన్ చేయమని రుద్రకు చెప్పండి అంకుల్ అని చెప్పి కాసేపు ఆయనతో మాట్లాడి ఫోన్ కట్ చేసిన కళ్యాణ్ సురేఖ వైపు చూసి, ఇప్పుడు హ్యాపీనా, ఏమీ లేదని ఊరికే టెన్షన్ పడ్డావు చూడు అంటూ భార్యని కసిరి వెంటనే స్నేహకు కూడా కాల్ చేసి విషయం చెప్పి టెన్షన్ పడకండి చెప్పాడు కళ్యాణ్. సురేఖ వాళ్ళు గుడి నుండి ఇంటికొచ్చేసరికి విశాల్, ఉషతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చున్నారు. వాళ్ళని ఆశ్చర్యంగా చూస్తూ, మీరేంట్రా ఇలా సర్ప్రైజ్ ఇచ్చారు అన్నాడు నవ్వుతూ కళ్యాణ్. హాయ్ అన్నయ్య, హాయ్ వదిన అని ఉష ఇద్దరిని చుట్టేసింది. ఇద్దరూ సంతోషంగా తనని దగ్గరకు తీసుకుని తన తల నిమిరారు. సురేఖ కూడా అందరినీ పలకరించి కిచెన్లోకి వెళ్ళింది. వాళ్లకు టిఫిన్స్, కాఫీలు రెడీ చేయడంలో సువర్ణకు హెల్ప్ చేయడానికి వెళ్ళింది. ఎలా ఉన్నారన్నయ్య అని విశాల్ పలకరించగా, బాగున్నాన్రా, పిన్ని బాబాయ్ బాగున్నారా, ఏమైంది చెప్పకుండా వచ్చేశారు అని సులేచన వాళ్ళు అలా రావడం ఏదైనా ప్రాబ్లం ఏమో అని లోపల కంగారు ఉండడంతో అడిగాడు కళ్యాణ్. అనుకోకుండా రావాల్సి వచ్చింది కళ్యాణ్, వీడేది చేసినా హడావిడి చేస్తాడని నీకు తెలిసిందేగా అని సులోచన విశాల్ని దెప్పుతూ చెప్పింది. కళ్యాణ్ డౌట్గా విశాల్ వైపు చూడగా అతడు ఇబ్బందిగా నవ్వుతూ, అన్నయ్య, మన ఉష పెళ్లి కోసం ఉదయ్ పేరెంట్స్తో మాట్లాడదామని అమ్మ వాళ్ళని తీసుకొచ్చాను. ఇది మనకున్న ఒక్కగానొక్క ఆడపిల్ల పెళ్లి విషయం కదన్నయ్య, అందుకే పెద్దవాళ్ళతో పాటు మీరు కూడా ఉండాలి కదా. ఉదయ్ వాళ్ళు ఊరు కూడా ఇక్కడే దగ్గరుంటా, మంచి రోజు చూసి కనుక్కుని అందరం వెళ్దామన్నయ్య. తొందర దేనికి అంటే ఇప్పటికే నా వల్ల ఉష చాలా బాధల్ని ఫేస్ చేసింది, మీరందరూ కూడా బాధపడ్డారు. నా వల్ల జరిగిన తప్పును నేనే సరిదిద్దుతామని, ఏమంటావ్ అని అడిగాడు విశాల్ కళ్యాణ్ని. కళ్యాణ్ రిలాక్స్గా నవ్వి, నువ్వు తెలియనితనంలో తప్పు చేసినా మేము అదెప్పుడు మర్చిపోయాంరా. ఉషకి నువ్వంటే చాలా ఇష్టం, తన ప్రేమను అర్థం చేసుకుని అన్నయ్యగా బాధ్యత తీసుకుంటానంటే కాదంటానా. ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా కూడా ఉంది. నా తమ్ముడు ఎలా ఉండాలని ఆశపడ్డానో నువ్వు ఇప్పుడు అలాగే ఉన్నావు. నువ్వు ఉష పెళ్లి కోసం టెన్షన్ పడుకు. ఆల్రెడీ ఉదయ్ పేరెంట్స్కి మన ఉష విషయం తెలుసు, వాళ్ళకు కూడా మన ఉష అంటే ఇష్టమే. ఈ పెళ్లి చూపులు మాటలు అన్నీ జస్ట్ ఫార్మాలిటీ అంతే. దానికోసమే అయితే రేపే వెళ్ళి మాట్లాడదాం. మరి నీ సంగతేంటి, మంచి అమ్మాయిని చూడమని పేరయ్యకి చెప్పేదా అని కావాలని అడిగాడు కళ్యాణ్. అన్నయ్య, నీకు తెలుసు కదా కావ్య అంటే నాకు ఇష్టమని, తనకి కూడా నేనంటే ఇష్టం. కావ్య ఫాదర్కి కూడా మా విషయం తెలుసు. ఉష మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాతే ఆయన వచ్చి అమ్మ వాళ్ళతో మాట్లాడతానన్నారన్నయ్య. నేను కూడా సరే అన్నాను. నువ్వు వేరే సంబంధం అది ఇది అని నన్ను బుక్ చేయకు ప్లీజ్ అని దీనంగా ఫేస్ పెట్టాడు విశాల్. కళ్యాణ్ నవ్వుతూ, అరే కావ్య చాలా మంచి అమ్మాయి విశాల్, చూడటానికి కూడా బాగుంది. బట్ ఒక్కటే లోపం, తను ఇదివరకే ఒకరిని లవ్ చేసి వాడి చేతిలో మోసపోయింది. పర్లేదా, తీరా పెళ్లి చేసుకున్న తర్వాత తన్ని ఈ విషయం మీద నువ్వు క్వశ్చన్ చేయవు కదా అని అడిగాడు కళ్యాణ్. అన్నయ్య, నేను మారానా లేదా అని టెస్ట్ చేస్తున్నావా? ఆడపిల్ల మనసేంటో తెలుసుకున్నాను, వాళ్ళకు రెస్పెక్ట్ కూడా ఇస్తున్నాను. ప్లీజ్ అన్నయ్య, ఇంకా నన్ను దెప్పకు అన్నాడు విశాల్. కళ్యాణ్ నవ్వి విశాల్ భుజం తట్టి, నిన్ను తక్కువ చేయాలని కాదురా, ఆల్రెడీ తను ప్రేమించిన వాడి వల్ల ఒకసారి బాధ అనుభవించిందని నీకు కూడా తెలుసు, అందుకే చెప్తున్నా. ఓసారి మానసికంగా దెబ్బతిన్న అమ్మాయి మనసు చాలా సున్నితంగా మారిపోయి ఉంటుంది. నువ్వు ఫ్యూచర్లో పొరపాటును కూడా ఆమె గత ప్రేమ విషయం తీయకూడదు. ఒకవేళ నువ్వు ఆ ప్రస్తావన తీసుకొచ్చావా ఇక మీ మధ్య బంధానికి బీటలు వారాయనే అర్థం. కాబట్టి జాగ్రత్తగా మసులుకో అని తమ్ముడిని హెచ్చరించాడు కళ్యాణ్. నేను ఇదివరకు చాలా తప్పులు చేసిన వాడినే కదా అన్నయ్య, నా గతం ఏంటని కావ్యకు కూడా తెలుసు. తను తెలియక తప్పుడు మనిషిని ఇష్టపడ్డం తప్పితే ఏ పాపం చేయలేదు. మరి అన్నీ తెలిసి మరొకరికి ప్రేమించిన అమ్మాయిని బలవంతంగా నా భార్యగా తెచ్చుకోవడానికి చూసినా నా తప్పుకే పేరు పెట్టాలి. కావ్యం నేను మనస్ఫూర్తిగా ప్రేమించి కావాలనుకుంటున్నాను అన్నయ్య. తను కేవలం
ఒకరిని నమ్మి మోసపోయింది తప్ప ఏ తప్పు చేయలేదు. ఇక తనని అనడానికి ఏముందక్కడ అన్నాడు విశాల్. కళ్యాణ్ తమ్ముడిని ప్రౌడ్గా చూస్తూ ఆనందంగా హక్ చేసుకున్నాడు. చాలరా, నిన్ను చూస్తుంటే నా తమ్ముడు అని చాలా గర్వంగా ఉంది. తప్పకుండా కావ్యతో నీ లైఫ్ చాలా అందంగా ఆనందంగా ఉంటుంది. ఉష పెళ్లితో పాటు నీ పెళ్లి కూడా ఒకేసారి చేద్దాంరా. ఈ విషయం నేను చూసుకుంటానన్నాడు కళ్యాణ్. లేదన్నయ్య, ఉష పెళ్లి తర్వాతే నాది. తన పెళ్లికన్నీ నేనే దగ్గరుండి చేస్తూ ఒక అన్నగా నా బాధ్యతని నెరవేర్చాలి. కావాలంటే కొన్ని రోజుల తర్వాత మీరందరూ నా పెళ్లి చేయండి. కానీ ఉష పెళ్లితో పాటు వద్దన్నయ్య, ప్లీజ్. ఈ ఒక్క కోరిక కాదనుకో అన్నయ్య అని రిక్వెస్ట్ చేశాడు విశాల్ కళ్యాణ్ని. నువ్వంతగా అడగాల్సిన పని లేదురా, అలాగే చేద్దాంలే. ఉషకి అన్నయ్యలుగా మనం దగ్గరుండి అన్నీ చేద్దామని మాటిచ్చాడు కళ్యాణ్. ఇక్కడ హాస్పిటల్కి వెళ్తున్న రుద్ర కారులో శివాని ఎక్కగానే బన్నీని తన ఒళ్ళోకి తీసుకుని భయంతో వాడిని గట్టిగా పట్టుకున్న శివాని ఫేస్ చూసిన బన్నీ, మమ్మ నాకేమీ కాలేదు, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. నేను చాలా స్ట్రాంగ్ కదా డాడీలాగా, మరెందుకు నువ్వు భయపడుతున్నావు? చూడు, నా పొట్లో కూడా ఏమీ పెయిన్ రాలేదు అంటూ షర్ట్ పైకి తీసి తన ముల్లిపెట్టుని చూపించిన బన్నీ, ఇంకా స్ట్రాంగ్ అవ్వాలనే కదా నేను జిమ్ చేస్తా అన్నది, నువ్వేమో వద్దని డాడీ మీద ఫైట్ చేసావు. ఇప్పుడు చూడు, డాడీ భయపడలేదు, నువ్వు మాత్రం భయపడుతున్నావు. నువ్వు ఇలా భయపడితే నీ పొట్టలో ఉన్న నా తమ్ము చెల్లి కూడా భయపడతారు కదా అని వాడి చిట్టి బుర్రలో తోచిన విధంగా శివానీలో భయం పోగొట్టేలా మాట్లాడాడు బన్నీ. ఇంట్లో ఫస్ట్ రుద్ర రావడమే టెన్షన్ పడడం, తనకేదో అయిందని శివాని ఏడవడంతో బన్నీ కూడా తనకు ఏదో డేంజర్ అని సైలెంట్గా ఉన్నాడు. కానీ తల్లి ఏడుపు భయం చూశాక వాడికి వాడే స్ట్రాంగ్ అయ్యి తల్లికి ధైర్యం చెప్తున్నాడు బన్నీ. రుద్రకి కూడా లోపల టెన్షన్ ఉన్నా బయటకు చూపించలేదు. ఒక చేత్తో డ్రైవ్ చేస్తూ మరొక చేత్తో శివాని భుజం చుట్టూ చెయ్యేసి భార్యని కొడుకుని దగ్గరకు తీసుకుంటూ వాడు చెప్తున్నాడు కదా ఏమవ్వలేదని, ఏడవకు. ఈ టైంలో నువ్వు టెన్షన్ పడడం మంచిది కాదు శివ, వాడికి ఏం కానివ్వను, నా మీద నమ్మకం ఉంది కదా అని అనునయంగా అడిగాడు రుద్ర. నీ మీద నమ్మకం లేకపోవడం ఏంటి రుద్ర? కానీ మన ఇంట్లోకి వచ్చిన వాళ్ళ పాలల్లో పాయిజన్ ఎలా వచ్చింది? ఆ విషయం నీకెలా తెలిసింది? ఇదంతా ఏంటసలు? ఇన్నాళ్ళంటే ఆ కౌశల్ నా కోసం ఏదేదో చేసి నా చుట్టూ ఉన్న వాళ్ళని బాధ పెట్టాడు. ఇప్పుడు వాడు లేడు కదా, మరి ఇదంతా ఏంటి? జరిగేవి చూస్తుంటే భయమేస్తుంది రుద్ర. ఎవరిదంతా చేస్తున్నారో నీకు తెలుసు కదా అని అడిగింది శివాని. ఆ సంగతులు మాట్లాడుకోవడానికి ఇది టైం కాదు శివ. కానీ ఒక్కటి నమ్ము, నీ దాకా ఏదైనా రావాలంటే అది నన్ను దాటి రావాలి. నువ్వు నా పిల్లలు సేఫ్గా ఉంటే నేను ఏదైనా చేయగలను, ఎవరినైనా ఎదిరించగలను. నువ్వు ఎప్పటిలాగా స్ట్రాంగ్గా ఉండి నాకు సపోర్ట్ ఇవ్వు చాలు, ఇంకేమీ వద్దు అంటూ ఆమె కణత మీద ముద్దు పెట్టాడు రుద్ర. శివాని రుద్ర ఎద మీద వాలి, నేనెప్పటికీ నీకు స్ట్రెంత్ అవుతాను కానీ వీక్నెస్గా మారాలనుకోను రుద్ర. నాకేదైనా అవుతుందని భయం లేదు, కానీ నీకు నా పిల్లలకి మన వాళ్ళకి ఏదైనా అవుతుందంటే సహజంగా ఉండే భయం బయటకు వచ్చేస్తుంది. ఏం చేయను అంటూ తలెత్తి బేలగా చూస్తుంది శివాని. రుద్ర ఆమె నుదుటిన ముద్దు పెట్టి, మాకేం కాదు, నువ్వు నవ్వుతూ నాతో ఉండు చాలు అని చెప్తూ హాస్పిటల్ రావడంతో కార్ ఆపి బన్నీనెత్తుకుని లోపలికి వెళ్ళాడు రుద్ర. శివాని కూడా అతని వెనకే వెళ్ళింది. డాక్టర్ ముందే తన స్టాఫ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడంతో వాళ్ళు రుద్ర రాగానే బన్నీ బ్లడ్ తీసుకుని ల్యాబ్కి తీసుకువెళ్ళి టెస్ట్ చేశారు. అరగంట తర్వాత రిజల్ట్లో బాబు బాడీలో ఆ పాయిజన్ వెళ్ళలేదని, దానివల్ల బన్నీ ఎఫెక్ట్ కాలేదని కన్ఫర్మ్ చేశారు. డాక్టర్ ఆ విషయం చెప్పేదాకా టెన్షన్గా కూర్చున్న రుద్ర శివానీలని బన్నీ తన తెలివితో డైవర్ట్ చేసి కాసేపు నవ్వించాడు. ఇక డాక్టర్ విషయం చెప్పేయడంతో ఇద్దరు రిలాక్స్ అయి డాక్టర్కి థ్యాంక్స్ చెప్పి బయటకు రాగానే ఇంటికి ఫోన్ చేసి బాబు బాగానే ఉన్నాడన్న విషయం చెప్పాడు రుద్ర. తర్వాత ముగ్గురు ఇంటికి చేరారు. ఏసీపీ ఆర్యన్ తన టీంతో సిటీ అంతా గాలిస్తుండగా అతనికి సిటీ శివారులో ఒక చెరువు వద్ద శవం ఉందని ఫోన్ రావడంతో అక్కడికి వెళ్ళాడు. అక్కడ సగం కాలిపోయిన వెహికల్ అండ్ గాయాలతో రక్తపు మడుగులో ప్రాణం పోయిన శవం దొరికింది. చనిపోయిందా పాలబ్బాయేనే అని గుర్తుపట్టిన ఆర్యన్ ఆ విషయం కన్ఫర్మ్ చేసి కమిషనర్కి చెప్పాడు. ఓకే ఆర్యన్, నువ్వు ఆ శవాన్ని హాస్పిటల్కి పంపించి ఓసారి ఆఫీస్కి రా, మిగతా ఫార్మాలిటీస్ మన వాళ్ళు చూసుకుంటారు అని చెప్పి ఫోన్ కట్ చేసిన కమిషనర్ వెంటనే రుద్రకు కాల్ చేశారు. అతను ఫోన్ తీయగానే సూటిగా విషయంలోకి వచ్చిన కమిషనర్, రుద్ర, మీ ఇంటికి పాలు సప్లై చేసిన అతన్ని చంపేసి శవం ఊరి చివర పడేసిపోయారు వాళ్ళు. మనకి ఎటువంటి ఎవిడెన్స్ దొరకకుండా చేయడానికి ఆ వెహికల్ కూడా కాల్ చేసి అక్కడే వదిలిపోయారు. ఇప్పుడేం చేద్దాం అని అడిగారు ఆయన. రుద్ర నొసలు రబ్ చేసుకుంటూ, ఇక వదిలేయండి సార్, నేను చూసుకుంటాను. వాడు నా ఇంటి లోపలికి వచ్చాక వాడిని వదిలేస్తే నాకంటే చేతకాని వాడు మరొకడుండడు. వాడికి నా చేతిలో చావాలని చాలా తొందరగా ఉన్నట్టుంది.
అందుకే నా ప్రాణమైన నా భార్య బిడ్డ జోలికొచ్చాడు. మీరు నాకు చేయగలిగే హెల్ప్ ఒక్కటే, వాళ్ళని నాకు వదిలేయడం. ఆ ఒక్కటే చేయండి చాలు. ఇది మీ రూల్స్కి విరుద్ధమని నాకు తెలుసు, కానీ అలాంటి వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టులు చుట్టూ ఏళ్ల తరబడి తిప్పి తీరా శిక్ష పడ్డాక జైల్లో ముప్పూటలా మేపడమే కదా. అక్కడ వాళ్ళు చేసిన పాపాలకి శిక్ష అంటూ ఏదీ ఉండదు. అందుకే వాళ్ళకు అంత హాయిగా బ్రతికే ఛాన్స్ నేను ఇవ్వదలుచుకోనే లేదు అని కసిగా అన్నాడు రుద్ర. కమిషనర్ కూడా రుద్ర చెప్తున్న దానికి అపోజ్ చేయడం నచ్చలేదు. ఎందుకంటే ఆయనకు కూడా తెలుసు కదా రుద్ర చెప్పిందంతా నిజమని. సరే రుద్ర, మీరు అనుకున్నదే చేయండి. వాళ్ళను చంపడాన్ని నేను ఎంకరేజ్ చేయలేను. అలాగని అలాంటి నీచుల్ని వదలమని కూడా అడగడానికి నా మనస్సాక్షి ఒప్పుకోదు. మీ శిక్ష మీరు అమలు చేయండి. ఒకవేళ వాళ్ళని చంపేయడం వరకు వస్తే నేను ఎన్కౌంటర్ చేయించి చట్టాన్ని అతిక్రమించలేదనే చిన్న సాటిస్ఫాక్షన్తో వాళ్ళని ఫినిష్ చేస్తాను అంటూ రిక్వెస్ట్ చేశారు కమిషనర్. ఓకే సార్, థ్యాంక్ యూ అర్థం చేసుకున్నందుకు అని చెప్పి ఫోన్ కట్ చేశాడు రుద్ర. రుద్ర ఫోన్ తీయలేదని టెన్షన్ పడుతున్న స్నేహాన్ని చూసిన ప్రదీప్, ఏయ్ నీ అన్నేదో బిజీలో ఉండి ఫోన్ తీసుండడే, అంత మాత్రానికి నువ్వు ఇక్కడ శోకాలు పెట్టడం ఎంత విడ్డూరంగా ఉందో తెలుసా. ప్లీజ్ నా బంగారం కదా, ఏడోకే అని స్నేహని బుజ్జగిస్తున్నాడు ప్రదీప్. లేదు, అన్నయ్య ఎన్ని పనుల్లో బిజీగా ఉన్నా నా ఫోన్ ఇగ్నోర్ చేయడు. అక్కడేదో అయింది, అందుకే అన్నయ్య ఫోన్ తీయడం లేదు. ఇంట్లో కూడా ఎవరు ఫోన్ తీసి మాట్లాడలేదంటే ఏంటర్థం అని ఏడుస్తూనే అడిగింది స్నేహ. గాడ్, నీకెలా చెప్తే ఏడు పాపుతావే అని తల పట్టుకున్నాడు ప్రదీప్. లక్కీగా అప్పుడే ప్రతాప్ గారు ఫోన్ చేశారు. ఇదిగో మీ డాడీ ఫోన్ చేస్తున్నారు, మాట్లాడు అంటూ ఫోన్ తీసి స్నేహకిచ్చాడు ప్రదీప్. స్నేహ కళ్ళు తుడుచుకుని డాడీ అంటూ ఏడుపు గొంతుతో పిలిచింది స్నేహ. వాట్ హ్యాపెండ్ స్నేహ? ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు నాన్న? నీకు ప్రదీప్కి ఏం కాలేదు కదా అని కంగారుగా అడిగారు ఆయన. నేను ఆయన బాగానే ఉన్నాం, కానీ మీకేమైంది? అన్నయ్య ఏమో ఫోన్ తీయడం లేదు, ఇంట్లో కూడా ఫోన్ తీయకుండా ఎవరు ఏం చేస్తున్నారు? మీకెవరికి ఏమైందోనని నేనెంత భయపడుతున్నానో తెలుసా అని వెక్కుతూ అడిగింది స్నేహ. మాకెవ్వరికి ఏం కాలేదురా, అన్నయ్య ఫోన్ ఇంట్లో మర్చిపోయి బయటికి వెళ్ళాడు. ఇంట్లో ఫోన్ తీయడానికి వరం అవుట్ హౌస్లో ఉంది. మీ అత్తయ్య ఏమో తన రూమ్లో భగవద్గీత చదువుకుంటుంది నాన్న, అందుకే ఫోన్ తీయడానికి ఎవరూ లేక తీసుండరు. ఇందాక కళ్యాణ్ నాకు ఫోన్ చేసి చెప్పాడు నువ్వు భయపడుతున్నావని, అందుకే నీకు ఫోన్ చేస్తున్నా. నువ్వు భయపడేలా ఇక్కడేమీ జరగలేదురా. నువ్వు టెన్షన్ పడి ఆనందంగా ఉండాల్సిన టైంని స్పాయిల్ చేసుకోకు నాన్న అని అనునయంగా కూతురికి సర్ది చెప్పుకున్నారు ఆయన. సారీ నాన్న, ఎందుకో భయమేసింది అని చెప్పి అప్పటికీ నార్మల్ అయింది స్నేహ. సరే బంగారం, ఉండనా? అన్నయ్య రాగానే ఫోన్ చేయమంటాను, బాయ్ రా అని ఫోన్ కట్ చేశారు ప్రతాప్ గారు. అమ్మయ్యా, నీ ఏడుపు ప్రోగ్రాం ఎప్పటికి ముగిసింది, థ్యాంక్ గాడ్ అన్నాడు ప్రదీప్ రిలాక్స్గా వెనక్కి వాలిపోయి. స్నేహ గుర్రుగా చూసింది భర్తని. ఏంటి ఆ చూపు, నేను చెప్తే వినకుండా షో కలిపెట్టావు. ఇప్పుడు మీ నాన్న చెప్తే గానీ నీకు నమ్మకం రాలేదు. ఇందాక మీ బావ చెప్పినా నువ్వు నమ్మలేదు కదా అని కసిరాడు ప్రదీప్. స్నేహ మూతి ముడిచి, నీకు అలాగే ఉంటుంది, నాకు మాత్రం ఎంత భయమేసిందో తెలుసా. మన పెళ్లి రోజు కూడా ఏవేవో జరిగాయి, కానీ మనకు తర్వాత తెలిసింది బాబు వదిన క్షేమంగా వచ్చారు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు కూడా అలాంటిది ఏమైనా జరిగిందేమో అని భయమేసింది అంటున్న స్నేహ భయం అర్థం చేసుకున్న ప్రదీప్ ఆమెని దగ్గరకు తీసుకుంటూ, ఓకే ఓకే అందరూ బాగున్నారు కదా, వదిలే, ఎవరికి ఏం కాలేదు కదా, రిలాక్స్ అవ్వ బంగారం, నువ్వు ఇలా ఏడవడం నేను చూడలేనే అంటూ తన నుదుటిని ముద్దు పెట్టాడు ప్రదీప్. సారీ, నిన్ను కూడా టెన్షన్ పెట్టాను కదా, లవ్ యూ, నాకు తెలుసు నీ ప్రేమేంటని అని ముద్దుగా చెప్తున్న స్నేహాన్ని చూసి అతను నవ్వుతూ, మొగుడికి సారీ అండ్ లవ్ని ఇలా చప్పగా చెప్పుకోవద్దని తెలియదా నీకు, నేను చెప్పిన స్టైల్లో సారీ చెప్పు అంటూ కొంటగా నవ్వాడు ప్రదీప్. స్నేహ సిగ్గుపడుతూ, నేను చెప్పను, నాకు సిగ్గు అని చిన్నగా అంది. ఓయ్, ఇంకా మన మధ్య సిగ్గానే ఎలిమెంట్ తీసేయి. నిన్ను నేను, నన్ను నువ్వు పూర్తిగా చూసుకున్నాక మన మధ్య అన్నీ జరిగిపోయాక కూడా సిగ్గుపడితే మాట వచ్చేస్తుంది. సిగ్గు వదిలేసి నాకు నచ్చిన స్టైల్లో సారీ చెప్పు అంటూ ఆమెను ఇంకా దగ్గరకు లాక్కున్నాడు ప్రదీప్. తప్పదా అని స్నేహ బిడియంగా అడిగింది ప్రదీప్ని. అని తలడ్డంగా ఊపాడతను. సరే, కళ్ళు మూసుకో అంటూ స్నేహ అతడు కళ్ళు మూసి దగ్గరకు వెళ్ళి అతన్ని గట్టిగా హక్ చేసుకుంటూ అతని పెదవుల మీద ముద్దు పెట్టి వెనక్కొస్తున్న ఆమెని పోనివ్వకుండా అలాగే మీదకి లాక్కుని తన పెదవులని
తన పెదవులతో బిగించాడు ప్రదీప్. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.